తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక లంకనంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధాన్యం బస్తాల ట్రాక్టర్లతో ఐనవిల్లి మండల రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముక్తేశ్వరం సెంటర్లో ధర్నా నిర్వహించిన అనంతరం ధాన్యం బస్తాల ట్రాక్టర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు తరలివచ్చిన రైతులతో జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలుకు సాయంత్రంలోపు ఇంటెంట్లు జారీ చేస్తామని డిఆర్ఓ హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. గన్నవరం నియోజకవర్గం తరపున ఐనవేలి మండలంలో మరి రైతాంగం అంతా కూడా 6 కాలాల పాటు పండించినటువంటి పంట పట్టుకుని ఐనవేలి మండలం హెడ్ క్వార్టర్ ముక్తేశ్వరం సెంటర్లో మరి ధర్నా కార్యక్రమం మరి చేయడం జరిగింది. అయ్యా, మా దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయండి, మేము పండించిన పంటని మా వద్ద నుంచి తీసుకోండి అని గగ్గోలు పెడుతూ ప్రభుత్వాన్ని వేడుకునేటువంటి పరిస్థితి ఉన్నది. వేళ ఎందుచేతనంటే మరి యొక్క కూటమి ప్రభుత్వం మరి రైతులకు అండగా ఉంటాం, రైతుకు మేము సుభిక్షంగా మేము ఎంతో అండగా ఉండి ఎన్నో మేము భరోసాలు ఇస్తామని ఆ రోజు నమ్మబలికి కూటమి ప్రభుత్వం వేళ అందలం ఎక్కినటువంటి పరిస్థితి. ఈవేళ రైతులందరూ కూడా పండించినటువంటి పంట మరి పండించి మా దగ్గర కొనుగోలు చేయండి, మేమేం చేయాలో తెలియట్లేదు, మాకు దగ్గర ఎవరు రావట్లేదు, ఏ అధికారి రావట్లేదు, పైన చూస్తే వర్షాలు కురుస్తున్నాయి, మేము పండించిన పంట తడిచిపోయి ఎందుకు పనికిరానటువంటి వస్తువు కింద అయిపోతుంది, మా వద్ద తక్షణమే కొనుగోలు చేయండి అని వారు వేరుకుని గగ్గోలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి రైతుల బాధ చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు. ఆయన ఎంతసేపు చూసినా తాడేపల్లిలో ఉండి ఆ ఉండవెల్లిలో ఉండి ఏం చేస్తున్నారంటే అమరావతిని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప ఈ రైతు మీద దయాదాక్షిణ్యం లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి అందుకని రైతుల తరఫున మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మొన్న మా జిల్లా అధ్యక్షుల సారథ్యంలో బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద 7వ తారీఖున ఒక్కరోజు నిర్వధిక నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో రైతుల తరఫున మేము అవసరమైతే ఆమరణ నిరాహార కూడా దిగి ప్రతి గింజ కొనేదాకా లాస్ట్ వరకు కూడా ప్రతి గింజ కొనేదాకా కూడా మేము ఉద్యమిస్తామని, వారికి వెన్నంటే ఉంటామని, వెండుదండగా ఉంటామని, ప్రతి గింజ కొనుగోలు చేసి వారికి సరైనటువంటి మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్యాడీ అమ్ముతున్నాం. అదేంటంటే గవర్నమెంట్ 100% అందదు కొనేదండి. గత ప్రభుత్వంలో అయితే కొద్ది అమౌంట్ అయితే కొద్ది టైం పట్టేది. ఈ ప్రభుత్వం మన తొలకరులో బాగానే వేసారండి. ఈ ప్రభుత్వం కొంచెం 40%, 30% కొనేది. మిగిలిన ఏంటంటే పీవీసీ టార్గెట్లు అయిపోయినని చెప్పండి. మిల్లర్స్ ఏమో 1:2 టార్గెట్ పెంచండి. పీవీసీ టార్గెట్లు ఆఫ్ చేస్తారండి. ఆఫ్ చేసేయడంతో ఇంకా రైతులు అల్లవడం వాతావరణం అనుకూలించట్లేదు. 4 రోజులు 3 రోజులకు వర్షాలు కురిసేస్తున్నాం. దాని గురించి మేము అడుగుతున్నాం. అది అంటారు ఇది అంటారు. దానికి ఇవ్వట్లేదని కట్టేసిన 5 రోజులు 6 రోజులు లోడ్లు. టార్లు ఓనర్లు ఏమంటారంటే లోడ్లు దింపేయండి, మా బళ్ళు మాకు ఖాళీ పంపించండి అన్నారు. రోజుకి వచ్చండి బండికి వచ్చి 1000 రూపాయలు డెమరేజ్ చెప్పని వసూలు ఇవ్వమంటున్నారు. మాకు వచ్చేది ఏమవుతుంది అందులో
ప్రైవేట్ ఓపెన్ మార్కెట్కి అమ్మేసుకోమని చెప్తాను. ఓపెన్ మార్కెట్కి అమ్మేస్తే అంటే 1500 అడుగుతున్నారు ఎమ్మెల్యేస్. అక్కడికి వెళ్ళిన తర్వాత అండి పార్టీ వచ్చింది, 45% వచ్చి నో కటింగ్, పాయింట్కి వచ్చి 5 రూపాయలు కటింగ్ అయినా అక్కడ రావాలండి. దాని గురించి రైతు ఏం చేయాలో అల్లకొల్లంగా ఉందండి. దాని గురించి మేము అడిగితే వచ్చామండి. మా ఐనవేలి మండలం ఏవో మేడం గారు ఏమంటే సాయంకాలం వరకు ఆగడం కొద్దిగా వచ్చి చేస్తాను. మనం అడిగితే ఆవిడ కూడా సాయంత్రం వరకు ఆగమన్నారు. నేను వచ్చి జేసీ మేడం గారిని అడిగామండి. మీరు వెళ్ళిపోండి అమ్మా సాయంకాలానికి ఇస్తామని చెప్పారండి. నిన్న వెళ్ళి నవ్వలేదండి. ఇవాళ బళ్ళు దింపేయమంటారని బళ్ళు అట్టుకొచ్చామండి. బళ్ళు ఏమంటుంది ఏలాగైతే మా బళ్ళు ట్రక్కులు కట్టని దింపేయమంటారు. దాని నుంచి వచ్చింది లేదనుకోండి పట్టుకెళ్తాం. అవి కాదు కానీ అవలు లేదనుకోండి పొద్దుట అట్టుకొచ్చేసి చేస్తాం సార్. మమ్మల్ని ఏమైనా చంపేస్తారు, కాల్ చేస్తారు. కానీ ఏం చేయరు కదండి, చంపేస్తారు. ధాన్యం పండించి ఉన్నామండి. అందరూ రైతులందరూ కూడా సకాలంలో పండించి ధాన్యం ఎక్కువ ఉన్నప్పటికీ గవర్నమెంట్ 40% ధాన్యమే కొనుగోలు తీసుకుంది. ఇంకా 60% ధాన్యం ఉండగా ఇంక మీకు టార్గెట్లు లేవు లేవు అని చెప్పేసి 4 రోజుల నుంచి ధాన్యం కొనట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ధాన్యం కొనే విధానం ఏదైనా ఎలుసుబాటు కల్పించాలని గవర్నమెంట్ వారిని కోరదామని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి ట్రాక్టర్తో సహా రైతులు అందరూ కలిసి వచ్చామండి. మీరు దీన్ని టార్గెట్ పెంచి మాకు 70% ధాన్యం కొనాలని మేము ఈ కలెక్టరేట్ దగ్గర ఈ ఎంఆర్ఓ గారిని, జేసీ గారిని, మా ఏఓ గారి ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు 31 కోట్లు కేటాయించామని ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలోనూ 3 ఇంకుడు గుంతలు తవ్వకాలు చేపట్టనున్నామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర తెలిపారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మురుగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒక్కో ఇంకుడు గుంతకు 74,000 వరకు ఖర్చవుతుందని ఆమె వివరించారు. ఈ సమావేశంలో సామాజిక పింఛన్లు, గ్రామీణాభివృద్ధి పనులపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతంలో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని, 108 అంబులెన్స్ లో అందుబాటులో ఉంచాలని సభ్యులు కోరారు. దీనిపై చైర్పర్సన్ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. 7 కమిటీలు ఉంటాయి. దానికి సంబంధించి 4 కమిటీల్లో చైర్పర్సన్గా నేనే ఉంటాను. మిగతా కమిటీస్లో కూడా మా జెడ్పీటీసీలు చైర్మన్గా వ్యవహరిస్తూ మరి అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ స్టాండింగ్ కమిటీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏదైతే ప్రభుత్వం ఏర్పడి మరి సంవత్సరం కావస్తుంది, ఇప్పటి వరకు కూడా ఏదైతే విడో పెన్షన్స్ ఉన్నాయో, ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా అందజేయట్లేదనేది మరి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు చెప్పినటువంటి విషయాలు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఇన్ టైంలో పెన్షన్స్ అందేలాగా కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ విడో పెన్షనే కాదు, వికలాంగులు కానివ్వండి, ఇతర పరిస్థితుల్లో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళకి కూడా మరి ఇన్ టైంలో ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ అందించట్లేదు. ఇది మరి చాలా బాధాకరంగానే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కొత్తగా ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ నుంచి ప్రతి గ్రామంలో కూడా ఒక డ్రైనేజ్ మనకి వచ్చే ఒక గ్రామం నుంచి ఒక కనెక్టివిటీ లాగా ఏర్పాటు చేసి ఊరు చివరన ఎక్కడైనా ఒక కమ్యూనిటీ స్టోరేజ్ లాంటిది పెట్టుకొని వ్యర్థ అంటే చెడు వాటర్స్ ఏదైతే వస్తాయో, వ్యర్థాలు వస్తాయో అవన్నీ కూడా స్టోరేజ్ చేసుకునే దానికి కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి వెసులుబాటు కల్పించారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ప్రతి గ్రామానికి కూడా కావాలి. మరి ఇది ఏదైతే మనం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నామో దాన్ని పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జేఈలు, ఏఈలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆ గ్రామంలో గ్రామ సభని ఏర్పాటు చేసి ఏ గ్రామంలో ఏం కావాలనేది కూడా ముందుకు తీసుకెళ్తేనే 100కి 100% అది పూర్తి అవుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలు, అదేవిధంగా ఆ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందడుగు వేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు
అన్ని చర్చ ఇంకా పూర్తిగా అవ్వలేదు. మరి నాకు సంబంధించి 2 స్టాండింగ్ కమిటీలు అయ్యింది కాబట్టి ఇప్పుడు వరకు వచ్చినటువంటి విషయాలు అయితే ఇది ఉన్నాయి. మన ఇంటి ముందు ఎవరింటి ముందు వాళ్ళే ఇంకుడు గుంతాలు అనేది ఉండేది. అలా కాకుండా డైరెక్ట్గా ఒక విలేజ్లో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయో అలాంటి వాటిల్లో ఈరోజు ఇంకుడు గుంత అనేది పెద్ద మొత్తంలో చేసి అక్కడెక్కడ కూడా వాటర్ స్టోరేజ్ లేకుండా చేసేదానికి ఒక అవకాశం కల్పించారు ఎంజీఎన్ఆర్జీఎస్ నుంచి. ఇది అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి, అందరూ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా అండి, మేము గతంలోనే మీకు జనరల్ బాడీలో ఆ రోజు మీ అందరి ముందు కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 31 కోట్లు మన జిల్లా పరిషత్ నుంచి సిపిడబ్ల్యూ స్కీమ్స్కి మేము కేటాయించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఎలాగైతే చేస్తామో ఈ ఇయర్ ఇంకా అదనంగా మేము ఇంకా ఎక్కువ కేటాయించడం జరిగింది. జలజీవన్ ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ముందుకెళ్తున్నారు. సో ఇది అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేశారు, మళ్ళీ అవుతుంది. ఎందుకంటే జలజీవన్ మిషన్ ద్వారా అనేక గ్రామాల్లో కూడా తాగునీటి ప్రాబ్లం లేకుండా అందించేదానికి ఏర్పాటు చేసింది మీ అందరికీ తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో గత 3 సంవత్సరాల నుంచి ఈ ఏదైతే జేజేఎం అనేది ఉందో అది కొనసాగుతుంది. ఇంకా చాలా మట్టుగా పెండింగ్ ఉంది, అది కూడా పూర్తి స్థాయిలో చేయాలనేది కూడా మేమందరూ కూడా చెప్పడం. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి గవర్నర్ కి మంత్రి సవివరంగా వివరించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు. గవర్నర్ ఆలోచన, ముఖ్యమంత్రి సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుండి 700 వరకు ఇండ్లను మంజూరు చేస్తున్నారు. అలాగే ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు 10,000 ఇండ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి వివరించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ తన చెల్లెళ్లు మరదళ్లకు ఇచ్చుకుంటున్నాడని ఆమె ఆరోపించారు. గాంధీభవన్ లో మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఎదురుగా మహిళా నేతలతో కలిసి సునీతారావు ధర్నా చేశారు. నామినేటెడ్ పోస్టులతో పాటు కమిటీల్లో మహిళలకు అవకాశం కల్పించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇటీవల ఒంగోలులో దారుణ హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేష్, అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆయన పార్టీలో చేరతారా లేదా అనేది తన దృష్టిలో లేదని వ్యాఖ్య. కూటమి పాలనలో రాష్ట్రానికి రాహుకాలం, పేదల చదువులకు చంద్రగ్రహణం పట్టింది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.